హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. టమాటా ఎగ్ కర్రీ మీరు చాలా రకాలుగా చూసుంటారు. ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. దానికోసం మీకు కర్రీకి సరిపడా టమాటాలు వీలైనంత సన్నగా కట్ చేసుకొని అందులోనే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేరే మసాలాలు ఏవి వేసుకోవద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వాటర్ యాడ్ చేయొద్దండి, వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఆ టమాటాలు వాటర్ సరిపోతుంది. టమాటా అంతా మంచిగా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ పలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి కలపొద్దండి. ఎగ్స్ వేసిన తర్వాత అట్లా వదిలేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నిదానంగా గరిటెతోని తిప్పేసుకోవాలి. ఎగ్స్ అన్నీ తిప్పేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత సింపుల్గా అయిపోయింది కర్రీ. చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.